శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరాకాండము 4వ సర్గము. లంకలో రావణాంతపురమున హనుమంతుడు ప్రవేశించుట. సనిర్జిత్య పురీం శ్రేష్టాం లంకాం తాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమః అద్వారేణ మహాబాహుః ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకరః. మహాతేజశాలియు కపివరుడును అయిన ఆ హనుమంతుడు కామరూపిణియు ఉత్తమురాలును అగు ఆ లంకాపురాది దేవతను తన పరాక్రమము చేత జయించెను. సుగ్రీవునకు హితకరుడు మహాబాహువు అగు ఆ హనుమంతుడు ముఖ్య ద్వారము నుండి కాక ప్రాకారము పైనుండి దుమికి లంకానగరమున అడుగిడెను. చక్రేధపాదం సవ్యం చ శత్రూణాం సతుమూర్ధని ప్రవిష్ట సత్వసంపన్నో నిశాయాం మారుతాత్మజః. సత్వసంపన్నుడైన ఆ మారుతి శత్రువుల శిరముపైన అనగా శత్రునగరమున ఎడమపాదముంచెను. పిమ్మట రాత్రివేళ ఆ నగరమున ప్రవేశించెను. స మహాపథమాస్తాయ ముక్తా పుష్పవిరాజితం తతస్తు తాం పురీం లంకాం రమ్యామభియయౌ కపిః. ఆ మహాకపి ముత్యములతోనూ పువ్వులతోనూ విరాజిల్లుచున్న రాజ్యమార్గమును అనుసరించుచు రమ్యమైన ఆ లంకాపురిలోనికి వెళ్ళెను. హసితోత్కృష్టనినదైః తూర్యఘోషపురస్సరైః వజ్రాంకుశనికాసైశ్చ వజ్రజాలవిభూషితైః గృహమేఘైః పురీ రమ్యా బభాసే ద్యౌరివాంబుధైః ప్రజ్వలతదాలంకా రక్షోగణగృహైః శుభైః సితాభ్రసదృశైశ్చిత్రైః పద్మస్వస్తికసంస్థితైః వర్ధమానగృహైశ్చాపి సర్వతః సువిభూషితైః. అచటి గృహములు ఉత్కృష్టములైన హాసధ్వనులతో నిండియుండెను. అవి వివిధ వాద్యఘోషలతో ఒప్పారుచుండెను. ఆ గృహములు ఐరావతము వలె ఉన్నతములై స్వచ్ఛములై వజ్రఖచ్చితములై శోభిల్లుచుండెను. అట్టి ఉన్నత గృహములలో అలరారుచు ఆ లంకానగరము ఆకాశమునందలి మేఘమండలము వలె బాసిల్లుచుండెను. ఆ లంకానగరము స్వచ్ఛములై తెల్లని మేఘముల వలెనున్న రాక్షసుల గృహములతో జిరుగులను విరజిమ్ముచుండెను. వాటిలో కొన్ని చిత్ర విచిత్రాకారములు కలిగియుండెను. కొన్ని పద్మస్వస్తిక చిహ్నములతో అలరారుచుండెను. మరికొన్ని వర్ధమాన నామక ఆకృతులతో విలసిల్లుచుండెను. అంతటను అట్టి రమ్యహర్మ్యములతో ఆ లంక నిరుపమానముగా నుండిను. తాం చిత్రమాల్యాభరణాం కపిరాజహితంకరః రాఘవార్ధం చరన్ శ్రీమాన్ దదర్శ చననంద చ. సుగ్రీవ సచివుడు స్వామి కార్య సాధన దక్షుడు అయిన హనుమంతుడు రామ కార్యార్థము సంచరించుచు చిత్రమాల్యాభరణములతో అలరారుచున్న ఆ లంకాపురిని చూచి మిక్కిలి ఆనందించెను. భవనాద్భవనం గచ్చన్ దదర్శ పవనాత్మజః వివిధాకృతిరూపాణి భవనాని తతస్తతః. ఆ పావని ప్రతి గృహమును పరికించుచు ముందునకు సాగుచుండెను. అచటి గృహములు ఒకదానికంటే మరియొకటి చిత్ర విచిత్రములైన ఆకారములు కలిగియుండెను. శుశ్రావ మధురం గీతం త్రిస్థానస్వరభూషితం స్త్రీణాం మద సమృద్ధానాం దివి చాప్సరసామివ. స్వర్గమునందలి అప్సరసల వలె గానము చేయుచున్న మదవతులైన స్త్రీల యొక్క త్రిస్థానస్వర మంద్ర మధ్యమ తారాస్థాయిలు గల మధురమైన సంగీతమును మారుతి వినెను. శుశ్రావ కాంచీ నినదం నూపురాణాం చ నిస్వనం సోపాన నినదాంశ్చైవ భవనేషు మహాత్మనాం.
మిక్కిలి సంపన్నులైన వారి గృహములయందు సంచరించుచున్న స్త్రీల వడ్డాణపు గజ్జల సవ్వడులను, వారి కాలియందెల ధ్వనులను, వారు మెట్లపైన నడుచుచున్నప్పుడు కలిగేడి మధుర రవములను ఆ మారుతి వినెను. ఆస్ఫోటితనినాదాంశ్చ శ్వేళితాంశ్చ తతస్తతః శుశ్రావజపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై. అచ్చటచ్చట రాక్షస గృహములయందు యోధులు జబ్బలు చరుచుకొనుట వలన కలిగిన ధ్వనులను, వారి సింహగర్జనలను, మరికొన్ని తావులయందు జపించు వారి వేదమంత్రములను పావనికి వినబడెను. స్వాధ్యాయ నిరతాంశ్చైవ యాతు ధానాన్ దదర్శ సః రావణస్థవ సంయుక్తాన్ గర్జతో రాక్షసానపి. ఆ హనుమంతుడు వేదాధ్యాయన నిరతులైన రాక్షసులను, సంయుక్తముగా రావణస్థుతులు నడుచు వారిని, గర్జించుచున్న రాక్షసులను చూచెను. రాజమార్గం సమావృత్య స్థితం రక్షో బలం మహత్ దదర్శ మధ్యమే గుల్మే రావణస్య చరాన్ బహూన్. నగరము యొక్క నడిబొడ్డున సేనాని వేషమునందు రాజమార్గమున చుట్టూను చేరిన గొప్ప రాక్షస బలములను, రావణుని యొక్క పెక్కుమంది గూఢచారులను అతడు చూచెను. దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరవాససః దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండాయుధాంస్తథా. ఆ నగరమునందలి యజ్ఞదీక్షా నిమగ్నులను, జడలు ధరించిన వారిని, శిరోముండనము గావించుకొనిన వారిని, వృషభ చర్మములను వస్త్రములుగా ధరించిన వారిని అతడు చూచెను. దర్భలను పిడికిళ్లలో ధరించి వాటిని మంత్రించి ఆయుధములుగా శత్రువులపై ప్రయోగించు వారిని, యజ్ఞకుండలముల యందు హోమములు నర్చి కృత్యాది శక్తులను పొంది వాటిని పరులపై ప్రయోగించు వారిని అతడు వీక్షించెను. కూటముద్గర పాణింశ్చ దండాయుధధరానపి ఏకాక్షానేక కర్ణాంశ్చ లంబోదరపయోధరాన్ कराळान् भुग्नवक्त्रांश्च विकटान् वामनांस्तथा धन्विनः खड्गिनश्चैव शतघ्निमुसलायुधान् परिगोत्तमहस्तांश्च विचित्रकवचोज्ज्वलान् नातिस्थूलान् नातिकृशान् नातिदीर्घातिह्रस्वकान् नातिगौरान् नातिकृष्टान् नातिकुब्जान्न वामनान् विरूपान् बहुरूपांश्च सुरूपांश्च सुवर्चसः ध्वजीन् पताकिनश्चैव ददर्श विविधायुधान् शक्तिवृक्षायुधांश्चैव पट्टिशासनिधारिणः क्षेपणीपासहस्तांश्च ददर्श स महाकपिः. ఆయుధములను, ఇనుప గద్యులను, దండాయుధములను ధరించిన వారిని, ఒంటికంటి వారిని, ఒంటి చెవి వారిని, వేలాడుచున్న పొట్టలు స్తనములు గలవారిని, భయంకరాకారులను, వంకర మూతులు గలవారిని, వికృతాకారులను, పొట్టివారిని, ధనస్సులను, ఖడ్గములను, శతఘ్నులను, ఇనుపదండములను ధరించిన వారిని, గట్టి పరిఘలను చేబూనిన వారిని, ఉజ్వలములైన విచిత్ర కవచములను ధరించిన వారిని ఆ హనుమంతుడు వీక్షించెను. అచట ఆ రాక్షసులలో కొందరు మిక్కిలి లావుగా గాని సన్నముగా గాని కాక మధ్యస్థముగా నుండిరి. మరికొందరు పొట్టిగా కాని పొడవుగా గాని కాక సమముగా నుండిరి. కొందరు మిక్కిలి తెల్లని వారును కారు, నల్లని వారును కారు, అంతగా గూనివారును కారు, పొట్టివారును కారు. కొందరు వికృత రూపములను ధరింపగలవారు, కొందరు బహురూపములు గలవారు, కొందరు అందమైన వారు, మరికొందరు మిక్కిలి తేజస్సు గలవారును అయి ఉండిరి. ధ్వజములను, పతాకములను, వివిధములైన ఆయుధములను, బల్లెములను, వృక్షములను, పట్టిసములను, వజ్రాయుధములను ధరించిన వారిని, క్షేపములను, తెడ్లను, పాసములను చేబూనిన వారిని ఆంజనేయుడు గాంచెను.
స్రగ్విణస్త్వనులిప్తాంశ్చ వరాభరణభూషితాన్ నానావేషసమాయుక్తాన్ యథా స్వైరగతాన్ బహూన్ తీక్ష్ణశూలధరాంశ్చైవ వజ్రిణశ్చ మహాబలాన్. పూలమాలలు ధరించిన వారిని, సుగంధ ద్రవ్యములను అలదుకొనిన వారిని, చక్కని ఆభరణములు దాల్చిన వారిని, నానా విధములైన వేషములను ధరించిన వారిని, స్వేచ్ఛగా సంచరించుచున్న పెక్కుమందిని, పదునైన శూలములను వజ్రాయుధములను ధరించిన మహాబలశాలురను హనుమంతుడుగాంచెను. శతసాహస్రమవ్యగ్రం ఆరక్షం మధ్యమం కపిః రక్షోధిపతి నిర్దిష్టం దదర్శాంతఃపురాగ్రతః. అంతఃపుర ప్రాంగణమున మధ్యభాగమున రావణుని ఆజ్ఞానుసారము సావధానులైయున్న వేల కొలది సైనికులను అతడు చూచెను. సతదా తద్గృహం దృష్ట్వా మహాహాటకతోరణం రాక్షసేంద్రస్య విఖ్యాతం అద్రిమూర్ధ్ని ప్రతిష్ఠితం పుండరీకావతంసాభిః పరికాభిరలంకృతం ప్రాకారావృతమత్యంతం దదర్శ స మహాకపిః. అంతటా విశాలమైన బంగారు సింహద్వారము గల రావణుని ప్రాసాదమును అతడు వీక్షించెను. ప్రసిద్ధమైన రావణుని ఆ మహాభవనము త్రికూటాద్రిపై సుప్రతిష్ఠితమై యుండెను. అది తెల్లని కమలములతో కలకలలాడుచున్న అగర్తలతో శోభిల్లుచుండెను. దాని చుట్టూను దుర్గమమైన ప్రాకారము నిర్మితమైయుండెను. అట్టి వైభవోపేతమైన మహాభవనమును ఆ కపీశ్వరుడు దర్శించెను. త్రివిష్టపనిభం దివ్యం దివ్యనాదనినాదితం వాజిహేషితసంగుష్టం నాదితం భూషణైస్తదా రథైర్యానైర్విమానైశ్చ తదా హయగజైః శుభైః వారణైశ్చ చతుబ్దం తైః శ్వేతాభ్రనిచయోపమైః భూషితం రుచిరద్వారం మత్తైశ్చ మృగపక్షిభిః రక్షితం సుమహావీర్యైః యాతు దానైః సహస్రశః రాక్షసాధిపతేర్గుప్తం ఆవివేశ గృహం కపిః. రావణుని యొక్క ఆ మహాప్రాసాదము స్వర్గ వైభవతుల్యమై దివ్యమై దివ్యములైన నాదములతో ప్రతిధ్వనించుచుండెను. గుర్రముల సకలింపులతో నిండి ఉండెను. ఆభరణముల ధ్వనులతో నినదించుచుండెను. అది రథములతోడను పల్లకీలు మొదలగు వాహనములతోడను విమానములతోడను విలసిల్లుచుండెను. చక్కని గుర్రములతోనూ ఏనుగులతోనూ తెల్లని మేఘముల వలెనున్న 4 దంతముల గల భద్ర గజములతోనూ అలరారుచుండెను. మత్తిల్లిన మృగములతోనూ సారికాది పక్షులతోనూ భాషితమై మనోహరముగా ఉండెను. అట్టి రమ్యమైన ముఖద్వారము మహావీరులైన రాక్షసులచే పెక్కు విధములుగా రక్షింపబడుచుండెను. అయినప్పటికీ ఆ రావణానంతపురమున ఆంజనేయుడు ప్రవేశించెను. సహేమజాంబూనదచక్రవాళం మహార్వముక్తామణిభూషితాంతం పరార్థ్యకాలాగరుచందనాక్తం స రావణాంతపురమావివేశ. ఆ రావణానంతపురము తప్త కాంచన ప్రాకారములతో విలసిల్లుచుండెను. అందలి లోపలి భాగము అమూల్యములైన ముత్యములతో మణులతో అలంకృతమైయుండెను. శ్రేష్టములైన కాలాగరు చందన పరిమళములను అది వెదజల్లుచుండెను. అట్టి అంతఃపురమున ఆ కపివరుడు అడుగిడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే చతుర్థ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరాకాండమునందు 4వ సర్గము.